హాయ్ వ్యూవర్స్. తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణలో నిర్మించిన ఆలయం స్వర్ణగిరి టెంపుల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. మానేపల్లి హిల్స్లో నిర్మించారు. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. 22 సువిశాల ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి ఆలయం కొలువై ఉంది. పల్లవ, విజయనగర, చోళ అలాగే చాణుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన ఈ ఆలయం. గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. శ్రీవారితో పాటుగా ఇక్కడ అలివేలు మంగ, గోదాదేవి, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. 40 అడుగుల గోపురంతో ఈ ఆలయం ఉంది. అంతేకాకుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి, భూ వరహస్వామి, పలుకుమాత ఉపాలయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పుష్కరిణి, వేదామూర్తి విగ్రహాలు, మధ్యలో జలనారాయణమూర్తి ఆకర్షణగా ఉంటుంది ఈ విగ్రహం. ఇక్కడ 40 అడుగుల రథం కూడా ఉంది. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో. 12 అడుగుల భారీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, బంగారు పూతతో కూడిన గోపురం ప్రధాన ఆకర్షణలు. అలాగే భారతదేశంలో 2వ అతిపెద్ద కాంస్య గంట ఇక్కడ ఉంది. సుమారు 5 గంటల ప్రాంతంలో సుప్రభాత సేవతో ఈ ఆలయం తీసుకుంటుంది. అలాగే రాత్రి 9 గంటల వరకు అయితే ఈ ఆలయం క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ వెళ్ళే దారిలో కుడివైపున మనకు వెనుక వెళ్ళిన టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన ఆలయం. నాకు స్వర్ణగిరికి బస్సెస్ కూడా చాలా